నేను వెంటనే వస్తున్నా. ఏమండి ఈ టైంలో ఎక్కడికండి? శైలు, అర్జెంటుగా నేను స్టేషన్కి వెళ్ళాలి. నువ్వు జాగ్రత్త, నేను ఇప్పుడే వస్తున్నా. ఈ అందానికి ఆ మాత్రం పొగరుంటుంది లేరా? ఈ తెల్ల చీరలో వీరి అందాన్ని చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఆ మల్లెపూల వాసనకి మతిపోతుంది. అసలే ఆడగాలి తగిలి చాలా రోజులు అవుతుంది. ఆకలి మీద ఉన్న బకాసురుడికి విందు బిర్యానీ దొరికినట్టుంది. దుర్మార్గులరా, మీరా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీ పాలేజ్ ప్రియుడితో పాటు ఈ ముగ్గురు మగాళ్ళు కూడా నీతో పక్కని పంచుకొని శోభనం చేసుకుందామని వచ్చావా? ఈ రోజు ఈ కాలనాగుల కాటు నుండి మీ ప్రియుడు, మీ మొగుడు ఆ కాలభైరవుడు గతం కాక తప్పదు. మా చేతిలో ఈ శీలం చిత్తడి కాకుండా ఈ మగాళ్ళని ఏ మగాళ్ళు ఆపలేరు. నీచుల్లారా, ఒక ఆడదాని కడుపును పుట్టి అమ్మలాంటి ఆడదాన్ని బలత్కారం చేయడమా? మీకు అసలు ఏ మాత్రమన్నా సిగ్గుందా? చూడు చిత్రాంగి, నువ్వు చీకటి చిదరించినంత మాత్రాన ఈ ముగ్గురు మగాళ్ళకి వచ్చిన వచ్చేవి రాదులేవి. కాసేపు మగతనం గురించి ఇంకే తెలుస్తుంది. అయినా ఆడదానిలా అడిగి మడిగి ఉండకుండా అడ్డమైన విషయాల్లో వేలు పెట్టి మీ మొగుడేమన్నా పెద్ద పులిలా విర్రవిగి ఈ కాలందుకుల మీదకి కాలు దువ్వాలని చూస్తాడా? ఇప్పుడు చూడు, ఇక్కడ నువ్వు అక్కడ వాడు మా చేతులు చావబోతున్నారు. మీలాంటి రౌడీలకు, గోండాలకు భయపడే రకము, బెదిరిపోయే రకం కాదురా నా విక్రమ్. మీలాంటి వాళ్ళను మట్టి కనిపించే మగాడ్రా నా మొగుడు. ఈ రాజ్యంలో మాలాంటి రాజ్యరాజులను గెలవడానికి ఇది త్రేతాయుగం కాదు, కలియుగం, కల్తీ యుగం, కబ్జాయుగం. కబ్జాలో దోపిడీలో నిండిన దోపిడీ రాజ్యం. అందులో ఉండే మాలాంటి కాలకేయులను ఎదిరించి గెలవడానికి కలెక్టర్ అయినా, కాకి డ్రెస్ వేసుకున్న పోలీసు అయినా కాలి బూడిదవ్వాల్సిందే. రే, మర్యాదగా చెప్తున్నా, వచ్చిన దాన్నే వెళ్ళండి, లేక నా విక్రమ్ వచ్చాడు మీలో ఒక్కళ్ళు కూడా మిగలరు. జాగ్రత్త. ఎక్కడుంది ఎవరనుకుంటున్నావే? భయానికే భయం పుట్టించే భయంకరులు. ఆ విక్రంగా వచ్చినా, వాడిని పుట్టించిన వాడు వచ్చినా ప్రాణాలతో వదలం, పాతి పెట్టేస్తాం. అన్నా, నిన్ను స్టేషన్లో పెట్టించిన పత్రికా విలేకరు శైలు అన్న. ఆ పోలీస్ పులి ప్రేమించి పెళ్ళాడి పెళ్లి చేసుకోబోతున్నా ఈ కొందనపి బొమ్మ. అన్నా, దీని ఆట కట్టించాలంటే దీని శీలంతో చెడుగుడు ఆడుకుని అప్పుడు దీని గొంతు మోగబోయిద్ది. మన కాళ్ళ వేయబడి వేడుకునిద్దన్నా. అవునన్నా, దీని సాగులో
మన ముగ్గురు మగాళ్ళతో ముచ్చటగా జరగాలన్నా. కానీ కరెక్ట్ గా చెప్పావురా. ఇక లేట్ ఎందుకురా, కమాన్ దీంతో కబడ్డీ ఆడుకుందాం. వద్దు, దగ్గరికి రావద్దు, మీకు దండం పెడతా, నన్నేం చేయొద్దు. ఈ రోజు ఈ దుర్యోధన చేసే దుర్గతాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. రావే. దిక్కిన వరకు వీళ్ళు ఒక్కొక్కరు ఒక్క పెరుగులు బిగించి చేతుల వంతులు ఈ కథ వస్తే మీ మేడలు పేకనాలై సునాసునకమైపోతాయి. ఈ అరాచకం ఆగదా? ఆడలోని ఆత్మనాదాలు మీకు వినిపించడం లేదా? ఒక మానవాన్ని బలిపోజు చేసుకొని ఇంతమంది మగవాళ్ళు అరాచకాన్ని చేస్తుంటే ఊరుకుంటారా? అదే నా న్యాయం, అదే నా ధర్మం, అదే నా నీతి. ఎక్కడుంది ఎక్కడుంది న్యాయం? సంతానాలను ధిక్కరించి సమాజాన్ని ఎక్కరించు అహంకార మదనజం దళిత జాతి గుండెలపై రంగయాత్ర చేస్తుంటే సాగిస్తా ఈ రణరంగం. నీకులాగే సౌకర్యం పెట్టి కాలగర్భంలో కలిసిపోయిన ఎందరో ఎప్పుడో కారులు పట్టులో కలిసిపోయారు, సమాధి అయిపోయారు. ఆడవారికి సంబంధం లేదా? బాబుజీ కళ్ళ కన్నా స్వార్థము రాదా? అంబేద్కర్ రాసిన నా జాగ్యానికి ఇదే నా నిదర్శనం. బాబు జగజ్జనరావు గారు చేసిన న్యాయానికి ఇదే నా
దయచేసి ఒక్కసారి ఆ దురాదారికి ఒక్కసారి అన్యాయం జరిగితే మీరు ప్రవర్తన రాదా? చెప్పండి చెప్పండి. రే విక్రమ్, ఇప్పుడు చూడు, నీ పిల్లాడిని చంపి ఆ నేరం నీ మీద నెట్టి నిన్నే జైల్లో పెట్టించబోతున్నా. ఈ దుర్యోధన దుశ్శాసన శైలు, నా భాగస్వామి అయిన నువ్వు పెళ్లి రోజు చేసుకున్న రోజే నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావా శైలు? నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ దుర్మార్గుల్ని వదలను శైలు, వదలను. వాళ్ళ ప్రాణాలు తీసి నీ ఆత్మ శాంతి కలిగిస్తా. శైలు శైలు విక్రమ్, యువర్ అండర్ అరెస్ట్. క్లూస్ కలెక్ట్ చేసి బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. రే విజయ్, ఏం మాట్లాడుతున్నావురా? నా శైలుని నేను చంపుకుంటానా? శైలు శైలు రే విజయ్, ఏం మాట్లాడుతున్నావురా విజయ్? నా శైలుని నా చేతులతో నేను చంపుకుంటానా? ఆ దుర్మార్గులు కాళ్ళ పారిన ఆరకముందే నా శైలును పొట్టలు పెట్టుకున్నారా? విక్రమ్, నువ్వు చేసిన తప్పు కల్లారా కనిపిస్తూ కళ్ళ ముందే కనబడుతుంటే కల్లారా చూసి నన్నే పిచ్చివాడిని చేయాలని చూస్తున్నావా? నిజాన్ని సమాధి చేసి శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? అది కుదరదు విక్రమ్. రే విజయ్, నా అనుకున్నవాడు నువ్వే నన్ను నమ్మలేకపోతుంటే ఈ నేరం నేను చేయలేదంటే ఈ సమాజం ఎలా నమ్ముతుందిరా? ఏదో ఒక రోజు నీ నోటితో నువ్వే ఈ నేరం నేను చేయలేదని ఒప్పుకుంటావు. విక్రమ్, ఇప్పటికే ఆలస్యమైంది, పద వెళ్దాం. అరే విజయ్, ఒక ఫ్రెండ్గా కాకపోయినా ఒక నేరస్తుడిగా అడుగుతున్నా. నా చిన్న కోరిక ఒకటి ఉంది, తీరుస్తావా? సరే చెప్పు. నా శైలుని చివరిసారిగా చూసుకుని నా చేతులతో నేను అంత్యక్రియలు చేసుకునే అవకాశం కల్పించరా? ప్లీజ్ రా విజయ్, ప్లీజ్, కాదనుకు. సరే పద. కమాన్, ఈ గొడవలతో నాకు బుర్ర పాడైపోయింది. రావే, వచ్చే నన్ను ఖుషి చేయి.
సంగతి సరే గాని ఆ విక్రంగాడు మనకు దొరుకుతాడంటావా? ఆ విక్రంగాడు ఏం దొరుకుతాడో కానీ నాయన ప్రశాంతంగా అమాయకంగా ఓ ముద్ద తిని ఆడతా పాడతా ఓ కోటర్ ముందాగి ఈ నాటకం చూస్తా నేను ఉండేవాడిని. ఆడు దొరకడు రో. ఏయ్! ఒరేయ్! నిజం చెప్పరా నట, మనం నిజం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నట మనం నిజం మాట్లాడుకోవాలి. అన్నా ఎక్కువ మాట్లాడు, మాకు వదిలాడే ఉంది. ఈ విషయం ఏది ఈ అడవిలో తిరిగి తిరిగి ఆ విక్రంగోడు కోసం ఆ, ఆ విక్రంగోడు కోసం ఆ. ఈ పాటలు అవసరమా? ఏం చెబుతామన్నా, నేను అదే అన్నా. వింటారా? ఆ సార్ నేను బాగా పనిచేస్తానని నాకే చెప్పాడండి. నువ్వు ఈ వేసి వేయటం, నేను ఈ వేసి వేయటం భలే ఉందరా అన్నట. ఏం చేస్తామన్నా, ఎంతైనా పేరు కోసమే కదా. ఒరే లవంగం, ఇవన్నీ కాదులే కానీ ఇప్పుడు ఆ విక్రంగాడు దొరికితే లేతలేదు. కనీసం ఈ అడవిలో తిరిగి 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 ఆ? ఈ అడవిలో తిరిగి తిరిగి ఆ, ఈ అడవిలో ఆ. మన కాళ్ళు ఆ. బండల్లాగా తయారైనవి. ఓరే పిచ్చోడా, నా మాట ఏనమంటే వినవు. నీ కాళ్ళు దాడ గుండెల దాడ. అమ్మాయి నేను చెప్పిన పని చేయి. రోజు బూస్ట్ హార్లిక్స్ తాగు. అందుకనే కానీ ఇది అట్లా వేసింది. ఏం చేస్తా, నాకేం మొన్నే షుగర్ వచ్చింది. అదేందిరా, ఉరుపోసం కూడా వచ్చింది కదా. మొన్నే లేరా, నువ్వు అప్పుడే బయట పెట్టకాకరా. ఓకే ఓకే. మరి ఓయ్ మరి ఓయ్ ఈ అడవిలో తిరిగి తిరిగి ఆ విక్రముడి కోసం చెప్పరా. మన ఇవన్నీ అరిగిపోయినాయి కదంటరా, ఆ, మనకేమన్నా తగిలిద్దంటావా? ఏం తగిలిద్ది? మహా తగిలితే మనకి ఉందగా చింతామణి, అది వచ్చిద్దాం బాగా వచ్చి. ఒరే, అది కూడా తగలదు. ఏ అది కూడా తగలదు. డబ్బులేం కట్టలేదండి. మనకేం తగిలిద్దో తెలుసా? నీకు చెప్పనా? చెప్పరా బాబు. నీకు చెబుతా నేను. మనకి తగిలేది ఏందో తెలుసా? ఆ, మనకి ఆ, మనకి నడుము నొప్పులు, ఓయ్ కాళ్ళ తీత, గుండె ఆయాసం. నేను ఆరోగ్యంగానే ఉన్నాను రా, నాకే ఇబ్బంది లేదు. కుదిరితే నీ పడకుండా నేను వేసుకుంటాను రా. వేసుకున్నావులే కానీ అయ్యా, ఇప్పుడు వచ్చే చూడు. ఎవరు వదినా? అదేరా నాయనా. ఒరే, ఏమో సమాసాకు సిస్టర్ లాగా ఉంది కదా. అమ్మా చూస్తాక అందంగా ఉండవు. మాకంటే ఆ విక్రమ్ గోడ కోసం వెళ్ళి ఈ అడవిలో బొడులో తిరుగుతా మాకే కరం పట్టింది. నీకెందుకమ్మా చూస్తాకి? ఇది మాకు 4 గిఫ్ట్గా ఇచ్చింది. ఈ సిలిప్ చేస్తున్నాం ఏంది నానా? అమ్మో, ఈ టచ్ చేస్తే చేసేవి కానీ ఆ టచ్ చేయగాకమ్మో తల్లవు. అమ్మా ఎప్పుడు వేసుకొచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? మొన్న ఏది ఆ మార్కెట్లోనేనా? ఏది మన మార్కెట్లో కాదన్నా, గాడుబాయ్ సెంటర్లో 3కు 2 అమ్ముతారంట. అన్నా పల్లెవాడికి లాగా కాదా? మన చిట్టంటికి బోర్లు అమ్ముకుంటుంటే జుట్టుండిందంట. ఏంటది? జుట్టే? జుట్టు కూడా రేటు ఉందరు. ఎవర్రా మీరు? ఏందమ్మా ఏం చేసేవా నువ్వు? ఎవరు అంటున్నా? ఎవర్రా మీరు? చీకట్లో చీంపందుల్లో గంతులేస్తున్నారు.
ఏం చేయలేదుగా తల్లే. చేసే గీసేది ఆయన చేస్తాను, నేను చేయను నా తల్లు. ఊరు అన్నయ్య, అయ్యా ఇదే దెయ్యంలా కనపడుతుంది అన్నయ్య. దెయ్యం అయితే నాకు భయం అయ్యో. దైవేంది అన్నయ్య? మా వదినన్నా భయమే కన్నయ్య నీకు. అవునవును, నిజమే నిజమే. ఆ మాటలు నువ్వు పబ్లిక్ చెప్పకాకయ్యో. ఏ అన్నయ్య? నా పాట అన్నట్లు నేను దయ్యాన్ని కాదు భూతాన్ని కాదులే కానీ ఏంటి ఇలా వచ్చారు? ఏం చేస్తాంలే అమ్మా, మా బాధలు కాదు. ఒరే ఆగరా, మా బాధలు కాదులే అమ్మా. ఏంటో మీ బాధలు? ఏ పెళ్ళవలా, పెళ్ళయ్యి 2 పిల్లలు ఉన్నారు, కుటుంబం కూడా, ఇల్లు చూపించావు ఇందాక. అది నేను కాదులే అమ్మా, మా అన్నయ్య. ఆ అబ్బాయి కుత్తులే. నీకు అవ్వలేదా? నాకు అయిందిలే కానీ ఆ అబ్బాయి కావాలా. అలాగేం కావాలా? నువ్వేది నా తల నా దాని మీద పడ్డావు. ఇది ఫ్రెష్. నేను ఫ్రెషే. అందరూ ఫ్రెష్ అయ్యాడా? నువ్వు తేడారా? అందరూ ఫ్రెష్ తల్లే. పొట్టిడిదే నా తల్లు, మామూలు కాదు నా తల్లే. మా నాన్న కాదు, ఊరికి ఒకటి ఉంది. అబ్బో, అంత టాలెంట్ ఉందా మీ ఇద్దరికి? మామూలుగా లేదమ్మో. ఏందమ్మా, మా అయితే మా పంతానం మీద డౌట్ వచ్చిందా? అయితే పెళ్లి చేసుకోవాలంటే అందం ఆస్తి ఉంటే సరిపోతుందా? పని బాగా చేస్తారో లేదో తెలియాలి. మా ఇంజిన్ గాని ఒక్కసారి స్టార్ట్ చేశాననుకో, ఓ అమ్మో బజాజ్ బండి కాదే తల్లే, రాయిల్ ఎన్ఫీల్డ్ మామూలు కొడుకు. నిజమేనమ్మా, మొన్నే బోరుకొస్తే కొత్త ఇంజిన్ కూడా వేయించాడు మళ్ళీ. అవునా? అంత బాగా పని చేస్తారా మీరు? అమ్మో, నా చెప్పమంటావా? పెద్ద పెద్ద లారీలు, ట్రాక్టర్లు, పెద్ద పెద్ద ఇంజిన్లు మొత్తం మన ఇంజిన్ తగిలిస్తే అబ్బా, అది లాక్కెళ్ళిన బండి అమ్మా, బండి అన్ని వరుసనే లాక్కెళ్ళినమ్మా బండి. మైలేజే మైలేజ్, మైలేజే మైలేజ్. మామూలు మైలేజ్ కదా బండి, బజాజ్ కూడా చాలదు, టీవీఎస్ 50 కూడా చాలదమ్మో. తరకలే తరకలు, ఉరుంచుడే తల్లించుడు. ఊరం పంతనం బాగుంది రానియ. ఎందుకీ మీ పేర్లేంటి? నా పేరు చెప్పరా? ఆయన పేరు లింగం. లవంగం అమ్మ, నాకు బజ్జి గోవిందం. వీడి పేరు మాత్రం లింగమేనమ్మా. నా సన్నాపు సోమలింగం అమ్మ. అయ్యయ్యో, ఏంటి మీ పేర్లేదో వింతగా ఉన్నాయి? చేసే పని కూడా వింతగానే ఉంటుందమ్మా. సరే, మీ ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలంటే నేను ఒక పందెం పెడతాను, సరేనా? సరే చెప్పమ్మా, చేయికి చేస్తావా? నన్ను ఎక్కడా తాకకుండా 1/2 కిలోమీటర్ వరకు ఎత్తుకొని పరిగెత్తాలి. పిల్ల, పందానికి నేను రెడీ. ఒరే పిచ్చొచ్చినోడా, డబ్బులన్నీ వేస్ట్ అవుతాయిరా. ఎందుకయ్యా? కట్టేవు గారా, తాకుండా చేస్తారా పిచ్చొచ్చినోడా? అట్టగే కడతారులయ్యా. సరే, మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆ ఒరుపు చూడు మాత్రం కాదు. మేమేం చల్లించట్లేదులే. ఫ్రెండ్లకు బాధపడుతుందంట, కాస్త దాని బాధ తీర్చవయ్యా, వస్తా. అలాగే పో. ఏం పిల్ల పొయ్యి మీద పులిసేసి పొయ్యి కింద పిడకెట్టి, ఓ మామ పొయ్యి మీద పులిసేసి పొయ్యి కింద పిడకెట్టి,
మరిగేదాకా సుఖమాడబోయాడే మావస్తి నమస్తే అయ్యా కృష్ణ వకృష్ణ తొడుసి గీతామని చిక్కాయి చూపిస్తారా చిల్లంది నాకు రాసి పెట్టి ఉన్నది మనకు ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు మంగమ్మ Bye.
ఆదిలో తీసుకొని అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను రాజకీయ నాయకుల ఆందోళనలో ఉంచుకొని అరాజకాలకు పునాది వేస్తున్నా పుష్ప దీని అవ్వ సూర్యుడు నల్లవలో తలలో తీసుకొని పుష్ప పుష్ప నేను తగ్గదురా పుష్ప పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే. ఈ పుష్పరాజ్ పేరు వింటే చిత్తూరు నుండి చెన్నై వరకు చిచ్చు పొయ్యాలా. నన్ను చూస్తే పోలీస్ ఆఫీసర్లైనా ఫారెస్ట్ ఆఫీసర్లైనా గజ 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 వడకాల పచ్చిల తిరుదాగే ఈ పాతాల భైరవుడంటే పులివెందుల పులిబిడ్డకైనా పలునాటి పులిబిడ్డకైనా చెమటలు పట్టాలా. నన్ను ఢీకొట్టే మనగాడు ఈ దునియాలోనే పుట్టాలా. పుట్టినా నాతో పెట్టుకుంటే వాడి తల తెగేదికి నా తన్వయ్ తెల్ల చేపలకి ఆహారంగా వేస్తా. పుష్ప ఆ బ్రహ్మ తలరాతనైనా మార్చి రాయగల అసురుడు అంధకాసురుడు. ఈ పుష్ప తలుచుకుంటే ఏనుగు కుంభస్థలనైన బట్టలు కట్టుగల సమర్థుడు.
కిన్నెర కింపురుష గరుడు గాంధర్వుడు సైతం నా కాళ్ళు మొక్కాల సోమ సూర్య అగ్నిలోచనుడు శ్వేత వృషభ వాహనుడు సోల బాణ భుజంగ విభూషణుడు త్రిపురానక రాక్షసుడు ఈ పుష్పరాజ్ ఏరా స్పెషల్ ఆఫీసర్, పట్టుకున్న సరుకును వదిలేయకుండా మా సరుకునే చీల్చేస్తావా? ఇప్పుడు చూడు మా చేతుల్లో చస్తున్నావు. స్పెషల్ ఆఫీసర్, నీ గన్నులో ఉన్నది 6 బుల్లెట్లు, నీ చుట్టూరు 60 గొడ్డల్లో రా, నిన్ను గొడ్డలకు ముక్కగా నరుకుతా. పుష్పరాజ్, నీ ఎవ తగ్గేదేలే. రే పిల్ల, ఒకే ఒక పేరు పుష్పరాజ్. ఎవడ్రా ఎవడు ఈ స్మగ్లింగ్ సామ్రాట్ని ఎదిరించి ఎర్రచందనాన్ని ఎగుమతి చేసే మగాడు ఈ రాక్షస రాజ్యంలో అడుగు పెట్టాడంట? ఎవడు వాడు?